మన ఇంట్లో వాళ్ళని మనం సేవ్ చేయాలంటే, వాళ్ళకు కూడా ఆ రక్షణ భాగ్యం ఉండాలంటే, మొదటిగా మనకి ఆ రక్షణ ఉండాలి. మనలో ఆ సాల్వేషన్ ఉండాలి. సాల్వేషన్ అంటే ఇట్ ఈస్ నాట్ జస్ట్ బాప్టిజం. బాప్టిజం ఒకటే కాదు. ట్రాన్స్‌ఫర్మేషన్ ఉందా మనలో? మనం మారుతున్నామా? అవి చేంజింగ్. మనలో మార్పనేది వస్తుందా? ఒక కొత్త జీవితం మనలో వస్తుందా? ఒక కొత్త జీవితాన్ని మనం ప్రారంభిస్తున్నామా? ఆఫ్టర్ వి గెట్ సాల్వేషన్, ఆఫ్టర్ వి గెట్ బ్యాప్టైజ్డ్ మనలో మార్పొస్తుందా? చేసిన పాపాల్ని విడిచిపెట్టేసి మనం ఒక నూతన జీవితాన్ని స్టార్ట్ చేయగలుగుతున్నామా? కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే బాప్టిజం తీసుకున్న తర్వాత, సాల్వేషన్ తీసుకున్న తర్వాత మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికైనా సాల్వేషన్ లేకపోతే వాళ్ళ కోసం ప్రార్థన చేస్తా ఉంటాం. బట్ వాట్ వి ఫర్గెట్ ఇస్ వి హావ్ టు చేంజ్ అవర్సెల్వ్స్. బైబిల్‌లో కూడా పౌలు గారు ఆ జైలర్‌తో మాట్లాడుతా ఉన్నారు. ఆ జైలర్ ఆయన్ని ఒకే క్వెషన్ అడిగారు. నేను ఏం చేయాలి సేవ్ అవ్వాలంటే? అప్పుడు ఆయన ఆయన ఎంతో స్పష్టంగా అన్నారు. బిలీవ్ ఇన్ లార్డ్ జీసస్ అండ్ యూ విల్ బి సేవ్డ్ అలాంగ్ విత్ ఎవ్రీవన్ ఇన్ యువర్ హౌస్ హోల్డ్ అని. సో ఇదంతా జరిగిన తర్వాత ఆ జైలర్ పౌల్‌ని ఆళ్ళింటికి పిలిచి, ఆళ్ళకి భోజనం పెట్టి, ఆళ్ళకి ఒక మీల్ పెట్టి, హిస్ హోల్ హౌస్ హోల్డ్ రిజాయిస్డ్ బికాస్ దే బిలీవ్డ్ ఇన్ ద లార్డ్. అందరూ దేవుడిని నమ్ముకున్నారు కాబట్టి వాళ్ళందరూ రిజాయిస్ అవ్వగలిగారు. మన జీవితంలో కూడా మన కుటుంబంలో ఎవరికైనా రక్షణ లేకపోతే వాళ్ళ కోసం ప్రార్థన చేయడంతో పాటు వాట్ వీ హ్యావ్ టు డూ ఇస్ వీ హ్యావ్ టు ట్రాన్స్ఫార్మ్ అవర్ మనల్ని మనం ట్రాన్స్ఫార్మ్ చేసుకొని వెన్ వి చేంజ్ అవర్ అండ్ వి ప్రే, నిజంగానే హౌస్ హోల్డ్ అంతా, కుటుంబం అంతా దేవుడిని బిలీవ్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. వి విల్ రిజాయిస్ ఇన్ హిమ్